మంచి జరిగిందంటేనే ఓటు వేయమని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇక తాము 5 ఏళ్లలో ఏం చేశామో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామని అన్నారు. 4 రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదు, అభివృద్ధి జరగలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ద్వారా పౌర సేవలు అందిస్తున్నాం. 2 ఏళ్లు కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపలేదని తెలిపారు. బాబు హయాంలో డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు, 0 వడ్డీ కూడా ఆపేశారని అన్నారు. పేదల కుటుంబాలు బాగుపడేలా సంక్షేమ పథకాలు అందించామని, 16 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందించామని తెలిపారు సజ్జల. మొత్తం ఆ డబ్బులని మేము ఇస్తే ఏం చెప్పుకుంటున్నారు. పోనీ అదేమన్నా అది నిజానికి సెంటర్ అనేది స్టేట్స్ నుంచి పోయిందారనే మళ్ళీ డివల్యూషన్ కిందికి షేర్ ఇస్తారు వస్తాయి తప్ప అదేదో వేరే ఎక్కడ ఉండేది సొంతంగా సెంటర్కి వచ్చేది ఏముండదు. అది అందరికీ తెలిసిందే. అయినా సరే సెంటర్ నుంచి వస్తే వాళ్ళ ప్రణాళికలు బాగుంటే స్టేట్కి వచ్చేవి పెరిగితే గ్రాంట్లు కానీ ఇవన్నీ కూడా స్టేట్కు నిలబడడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో సందేహం లేదు. అయితే పోనీ అదేమన్నా ఎక్కువ వచ్చిందే మనకు అంటే తెలుగుదేశం పార్టీ హయాం 14-19 మధ్య 47.22 ఉంటే మన హయాంలో అది 46.54 తగ్గింది. అంటే 1% కిందికి దిగింది. అయినా సరే మనం చేయగలిగాం, ఇంత చేయగలిగాం. అప్పుడు వాటా గ్రోత్ ఆఫ్ లయబిలిటీస్ వాళ్ళ హయాంలో ఎంత ఉందంటే 7.5% ఉంటే, అంటే అప్పట్లో సెంటర్లో ఉన్నది 3.7 ఉంటే వాళ్ళది 7.5 ఏపీలో ఉంది. మన హయాం వచ్చేసరికి మనది 5.5% ఉంది, వేరే సెంటర్లో 6.6 ఉంది. అంటే సెంటర్ దిగన అప్పుడు ఉండేది పెరుగుదల, వాళ్ళది బాగా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు మంచి పీరియడ్ అది. ఎక్సెప్ట్ మన బైఫర్కేషన్ తప్ప అదర్వైజ్ మనకు బాగానే ఉన్నది. ఇది కోవిడ్ విరాల ఆ రోజు అక్కడ 3.7 ఉన్నప్పుడు మన స్టేట్ 7.5 అయితే ఇప్పుడు అక్కడ 5.5 అక్కడ 6.6 ఉంటాయి. అప్పులు ఎప్పుడు రెగ్యులర్ మాట్లాడుతుంటారు 12 లక్షలు 14 లక్షలు అన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14-19 మధ్య 2.58 lakh crores ఉంటాయి. అంటే ఆ హయాంలో తీసుకున్న అప్పు 2,58,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,98,000 కోట్లు. ఇది అప్పులకు సంబంధించి ఇది అన్నీ కలిపి కార్పొరేషన్లు కానీ మిగిలినవి కానీ